తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం అండి మురళీకృష్ణ గారు. కడప ప్రజలకు నమస్కారం. మురళీకృష్ణ గారు, నిన్న కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో కోరం ఉందనే అహంకారంతో వైసీపీ కార్పొరేటర్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి నాగరాజుపేటలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని లీగలైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? చూడండి, కడపలో 4th క్లాస్ ఎంప్లాయర్ భవన నిర్మాణం ఇచ్చేదానికి వాళ్ళు అక్కడ ఏదన్నా వాళ్ళ మీటింగ్స్ పెట్టుకునేదానికి వాళ్ళకు కట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చింది అప్పుడు జరిగిన ఒక గతంలో. కానీ రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేశాడంటే దాన్ని తీసుకొని హోటల్ నిర్మించాడు. హోటల్ నిర్మించిన తర్వాత మళ్ళా ఈ మధ్య కాలంలోనే జెడ్పీ ఆఫీస్లో ఎవరినన్నా మేనేజ్ చేసుకొని వెనకల పగలగొట్టేసి దాన్ని సుమారుగా మళ్ళీ 2 షెడ్లు స్థలాన్ని కలుపుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఆ రోజు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అక్కడ స్థానికంగా పోయినప్పుడు చాలామంది అక్కడ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేగా మాధవరెడ్డి గారు అక్కడ పోయిన క్యాన్వాస్ చేసినప్పుడు అక్కడ స్థానికులు చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని పడగొడతాము, మీకు హామీ ఇస్తున్నామని చెప్పారు. ఆమె వచ్చిన వెంటనే జెడ్పీలో పాల్గొట్టమని చెప్పారు. ఇమ్మీడియట్గా పాల్గొట్టాలని పోయినారు. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏమంటే మళ్ళీ వాళ్ళు మేము ఏదో టైం కావాలా 2 రోజులు 3 రోజులు అని చెప్పడము. ఆ 2 రోజులు 3 రోజుల్లో జెడ్పీ సమావేశంలో వాళ్ళు కోరం ఉందని చెప్పి మళ్ళీ 4th క్లాస్ ఎంప్లాయీస్కే దాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి ఏమంటే ఆల్మోస్ట్ అది కోర్టులో కేసు జరుగుతుంది. కోర్టులో కేసు ఉండేదాన్ని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసడానికి అధికారం లేదు. ఎందుకంటే దీంట్లో కోర్టులో కేసు జరిగేదంటుంటే టోటల్ ఎవరైతే జెడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళందరూ జైలు పోవాల్సి వస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డితో సహా అందరూ జైలు పోవాల్సి వస్తుంది దీంట్లో. ఎందుకంటే కోర్టులో జరిగేదాన్ని చట్టబద్ధతగా మీరు రెజల్యూషన్ పాస్ చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. రెండోది ఒకటి చాలామందికి తెలియదు ఏంటంటే దేనికైతే మనము వాళ్ళు జెడ్పీలో ఉద్యోగులకు వాళ్ళ ఒక కమిటీ మీటింగ్స్ వాళ్ళ ఒక బైలా చట్ట ప్రకారం వాళ్ళు పెట్టుకొని ఒక ఆఫీస్ నిర్మించడానికి వ్యాపారాలు చేసడానికి ఇక్కడ ఇవ్వలేదు. అందుకు మీ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ కానీ జైలు పంపిస్తాం, దాంట్లో ఎటువంటి మూలాలు పెట్టదు. మీకు ఇచ్చింది దేనికి పర్పస్, మీరు దేనికి అడిగారు గవర్నమెంట్ నుంచి, దాంట్లో బైలాలో ఉంటుంది, అక్కడ ఉంటుంది. అట్లా జెడ్పీ ఆస్తులు కానీ ఇట్లా కార్పొరేషన్ ఆస్తులు కానీ వైసీపీ నాయకులు మీరు చూశారు ఓపెన్గా ఎక్కడంటే అక్కడ రూములు కట్టుకుంటా వైసీపీలో. మీకు ఎవరు అధికారం ఇచ్చారండి? ఒకటి ఇది ప్రజల సంబంధించిన ప్రాపర్టీని జెడ్పీలో ఇచ్చేదానికి జెడ్పీసీలకి ఏం హక్కు ఉంది, జెడ్పీ సిఓకి ఏం హక్కు ఉంది, కార్పొరేషన్లో ఇచ్చేదానికి కార్పొరేషన్ మేయర్కి ఏం హక్కు ఉంది, కమిషనర్కి ఏం హక్కు ఉంది, ఎవరికి ఈ ప్రాపర్టీస్లో హక్కు ఉంది? ఇల్లీగల్గా వీళ్ళు గత ప్రభుత్వంలో ఇల్లీగల్గా ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అన్ని స్థలాలు ఇక్కడ ఉండే స్థానికంలో ఉండే వైసీపీ కార్పొరేటర్లకు కానీ వైసీపీ నాయకులు కట్టడం జరిగింది. ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు. దీనిపైన స్పందిస్తాం, ఖచ్చితంగా కోర్టు పోతాం, పిల్లేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో పడగొట్టేందుకు నిద్రపోము. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది, వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోతున్నామని వైసీపీ నాయకులు విర్రవీగుతారు. వచ్చింది ప్రభుత్వం, మాది కక్షశాంతి చర్యలు తీసుకున్నారని కాదు. ఈరోజు మీరు ఏదైతే తప్పులు చేశారో ఇప్పటికైనా మారినారనుకుంటే మీరు ఎక్కడా మారడం లేదు. వచ్చిన 20 రోజుల్లోనే ప్రభుత్వం పైన తిరగబడతారు, మా నాయకుల మీద తిరగబడతారు, మా నాయకులు ఎమ్మెల్యేల మీద తిరగబడతారు. మీరు గుర్తుపెట్టుకోండి, జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రజల్లోంచి గెలిచిన వ్యక్తులు కాదు. పోలీసులు అయితే ఎవరైతే మిమ్మల్ని బెదిరించి ఆ రోజు విత్డ్రా చేయించి గెలిపించారో ఈ జెడ్పీటీసీలు వాళ్ళే ఈ కార్పొరేటర్లు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మీ అవసరమైతే కోర్టులో పిల్లేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ బాడీ అన్నీ జరిగినట్టన్నీ ఆ రోజు నిమ్మగడ్డ ప్రసాద్ గారు చాలా పోరాడారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషన్గా ఉండి ఈ జరిగితే కన్నా చాలామందికి అన్యాయం జరుగుతుంది. కానీ ఆ రోజు ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి జరిపారు. ఈరోజు అవసరమైతే కన్నా దానిపైన మా ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే స్థానికంలో ఉండే వైసీపీ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రం అంతా వాళ్ళు అవినీతికి పాల్పడడానికి సిద్ధమైనారు. కానీ ఇప్పటికైనా మారుతామనేది ఎక్కడ మారడం లేదు. అయితే వాళ్ళు మురళీకృష్ణ గారు, వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో కడప మున్సిపల్ హై స్కూల్లో హెచ్ఎం గారు 2 కోట్ల వరకు స్కామ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? చూడండి, ఎందుకంటే నాడు నేడు ప్రోగ్రాం పెట్టి 2 కోట్ల 3 కోట్ల వర్కులు పిలిచి మున్సిపల్ హై స్కూల్లో గతంలోనే స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, దాని ఊరికే టైల్స్ ఎన్ని కనిపించేసి
సుమారు దీంట్లో అప్పుడు ఎమ్మెల్యే గారి పాత్ర, దాంట్లో మేయర్ గారి పాత్ర, వాళ్ళ తమ్ముడు పాత్ర, ఇలా చాలామంది పాత్ర ఉంది దాంట్లో. ఎందుకంటే ఆ పాత్ర తెలియాలంటే కనుక ఖచ్చితంగా దానిపైన ఇప్పుడున్న డిఈఓ గారు ఎంక్వైరీ వేస్తే దాంట్లో ఏం జరిగింది తెలుస్తుంది. ఎవరు దీన్ని పట్టించుకోవడంలో ప్రజాసభ డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది నాడు నేడు కార్యక్రమంలో చాలా స్కూల్స్లో పెట్టారు. వైసీపీ నాయకులు వితౌట్ టెండర్లో పనులు చేశారు, బిల్లులు చేశారు, ₹1,00,00,000 సంపాదించారు. ఖచ్చితంగా దానిపైన అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. నాడు నేడు పైన ఖచ్చితంగా ఎక్కడెక్కడ జరిగినా కడపలో ఆ వర్కుల పైన విచారణ పెట్టించి అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి కానీ ఈ విషయాన్ని తెలియజేసి ఎవరైతే కాంట్రాక్టర్లు ₹1,00,00,000 సంపాదించుకుని ఈ అవినీతి డబ్బులు పెట్టారో వాళ్ళ నుంచి గవర్నమెంట్ రీపేమెంట్ చేసేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం. కడప కార్పొరేషన్లో కానీ లేదంటే జెడ్పీలో కానీ టీడీపీ పార్టీకి కోరం లేదు. అధికారులు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఖచ్చితంగా అంటే మీరు చెప్పింది అయితే వాస్తవము. ఇంకా ఇక్కడ పక్షాలను ఎక్కడ జరగలేదు. అన్నీ మీరు చూశారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కార్పొరేషన్ కానీ, జెడ్పీడీలు కానీ. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 20-25 రోజులు అయింది. ఎందుకంటే ఎంప్లాయీస్లో ఏ విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయినా ఏదని దాన్ని అలసిగా చూసుకొని కొంతమంది వైసీపీకి ఇప్పటికీ పంతన స్టార్ట్ చేసే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మారడం లేదు. మేము దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు అనేది ఉంటాయి. ఆ రోజు అధికారులు కానీ పనిష్మెంట్ బలంగానే ఉంటుంది. అందుకే అధికారులు కూడా చెప్పేది ప్రభుత్వం తరపున పనిచేయండి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.